వెల్కమ్ టు నా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్హెచ్జి మహిళలకు 3 రోజుల శిక్షణ, స్వయం ఉపాధికి మహిళలకు ప్రాక్టికల్ ట్రైనింగ్. కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం. గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి కొత్త అవకాశాలు. హరీష్ రావు వ్యాఖ్యలకు ఎంపీ చామల ఘాటు కౌంటర్. అసెంబ్లీకి రావాలని కేసీఆర్ కు సవాల్. 10 ఏళ్ల పాలనపై చర్చకు భయం ఎందుకు అని ప్రశ్న. నిజాలు బయటపడతాయని అసెంబ్లీకి దూరంగా ఉన్నారని ఆరోపణ. తిరుపతిలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు. విద్యార్థుల ఆవిష్కరణలు ప్రశంసించిన మంత్రి గొట్టిపాటి. పునరుత్పాదక శక్తిపై అవగాహన కార్యక్రమాలు. ఇంధన పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేసీఆర్ మాట్లాడారని హరీష్ రావు స్పష్టం. గ్లోబల్ వేదికలపై కేసీఆర్ పాలనకు ప్రశంసలు వచ్చాయని వెల్లడి. తెలంగాణ అభివృద్ధి నమూనాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉందని వ్యాఖ్య. రాజకీయ విమర్శల వెనుక అసూయ మాత్రమే ఉందన్న హరీష్ రావు. చిన్నపిల్లలతో రాజకీయ ఫ్లెక్సీలు బాధ్యతారహిత్యమన్న అనిత. వైఎస్ఆర్సీపీ రాజకీయాలపై హోంమంత్రి అనిత ఆగ్రహం. రాజకీయ లాభాల కోసం పిల్లల వినియోగం తప్పు అని వెల్లడి. ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని వ్యాఖ్య. తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి ప్రజలను నిరాశపరిచిన కేసీఆర్ ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతాననడం హాస్యాస్పదమన్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితిలో ఉండి 2 ఏళ్ల తర్వాత నిద్రలేచి జనం మధ్యకు వస్తాననడం రాజకీయ డ్రామా మాత్రమేనని విమర్శించారు. అసెంబ్లీకి రావడానికి భయపడుతూ బయట నుంచి విమర్శలు చేయడం నాయకత్వ లక్షణం కాదన్నారు. కేసీఆర్ మాటల్లో పసలేదని, అవే పాత ఆరోపణలని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ పూర్తిగా అవుట్డేటెడ్ అయ్యారని, ప్రజల మధ్య తిరిగే స్థలం కూడా లేదని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇప్పటికే సరైన తీర్పు ఇచ్చారని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ మరింత బలహీనపడటం ఖాయమన్నారు. వాస్తవాలను ఎదుర్కొనే ధైర్యం లేకనే కేసీఆర్ సభలకు దూరంగా ఉంటున్నారని వ్యాఖ్యానించారు. అంటే భయపడే పరిస్థితి, జనం బాట పడతారని చెప్పనేటువంటి మాట మాట్లాడుతున్న సందర్భంలో జనం మధ్యలోకి వెళ్ళడానికి స్పేస్ ఎక్కడుంది మీకని అడుగుతా ఉన్నా. ప్రజల ఆలోచనకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనులు జరుగుతున్న వేళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 8 లక్షల కోట్ల అప్పుల్లోకి మీ పరిపాలన ద్వారా నెట్టివేయబడ్డప్పటికీ ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ మా ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ప్రజలతో ఒక చక్కటి సంబంధాన్ని, బాంధవ్యాన్ని ఏర్పరచుకున్న వేళ 2023లో మీరు చూసారు. ఈరోజు తోలు తీస్తా అని చెప్పిన మాట మాట్లాడుతున్నారు. ఆల్రెడీ మీ తోలు తీస్తే ఎండిపోయింది 2022 ఎన్నికల్లో. అదెందుకు గమనిస్తలేరు అంటున్నాం. లోక్సభ ఎన్నికల్లో 0కే పరిమితమైంది. కంటోన్మెంట్ను 3వ స్థానంలో మీరు ఉప ఎన్నికల్లో జబ్బలు జరిసి జూబిలీస్ ఎన్నికలకు గెలుతామని బొక్కబోర్ల పడ్డారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో జూబిలీస్ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 51% కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం ప్రజలు ఇచ్చినటువంటిది. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో మీరు 20%కే పరిమితం అయిపోయారు. 60% పైన, ఇంచుమించు 65% ఈరోజు ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడే క్రమంలో కేటీఆర్ తీరు వల్ల, హరీష్ రావు తీరు వల్ల బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పని బీఆర్ఎస్ పక్షాన్ని మళ్ళీ ప్రజల బాట పడతా అని చెప్పనేటువంటి మాట ఏదో మాట్లాడుతారో అసలు స్పేస్ లేదంటున్నాం. ఎక్కడ కూడా ప్రజలకు ప్రభుత్వం మధ్యలో గ్యాప్ లేదు. ఈ సందర్భంలో మీరేం చేస్తారో మాకు అర్థమవుతలేదు. అసలు అసెంబ్లీకి రమ్మంటే రాకుండా భయపడి ఈరోజు అవాకులు చెవాకులు మాట్లాడే విధంగా అసలు పసలేని ఆరోపణలు, పసలేని మాటలు. కేసీఆర్ గారు అవుట్డేట్ అయినటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీ అవుట్డేట్ అయినటువంటి పరిస్థితి ప్రజలు మర్చిపోతున్న వేళ మహబూబ్ నగర్ ఎంపీగా ఉండి ఏం చేసిరు మీరు ఆ రోజు? ఆ తర్వాత ప్రభుత్వం వస్తే మహబూబ్ నగర్కి ఏం చేసిరు అంటున్నా. 811 టీఎంసీలు ఉన్న కృష్ణా నదిలో మాకు 300 టీఎంసీలు చాలని చెప్పని సంతకం పెట్టి ఈరోజు కృష్ణా నది జలాలు అప్పనంగా ఆంధ్రాకు కట్టబెట్టింది మీరు కాదా అంటున్నా. గోదావరి జలాలలో నీరు నాపుతని చెప్పి కాళేశ్వరం కట్టి కూలేశ్వరంగా చేసిన సందర్భం మీది కాదా అంటున్నాం. బాగా గుర్తు, రోజా గారి ఇంటి దగ్గరికి వెళ్ళి భోజనం చేసిన తరువాత ఏమన్నాడు? రాయలసీమను రత్నాలసీమగా మారుస్తున్నారు. ఈరోజు కృష్ణా జలాలకు తీరని అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ఫ్యూచర్ సిటీ గురించి కూడా ఈరోజు మాట్లాడే మాటలు మతిలేని మాటలు అంటున్నాం. భావి తరాల ప్రజలకు ఉపయోగపడే విధంగా, భవిష్యత్ తరాల ప్రజలకు ఉపయోగపడే విధంగా, యువతకు ఉపయోగపడే విధంగా, నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా
ఫ్యూచర్ సిటీని ఈరోజు నెలకొల్పుతుంటే అది కూడా మీ కళ్ళకి కనిపిపోతే ఎలా అంటున్నా. గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసినటువంటిది ప్రపంచ దిగ్గజాలు ప్రపంచ స్థాయి సదస్సు జరుగుతుంటే దాన్ని కూడా విమర్శించే పరిస్థితి. 5,75,000 కోట్ల పెట్టుబడులు. గతంలో దావోస్కు వెళ్తే 3 లక్షల పైచిలకు పెట్టుబడులు. ఈరోజు తెలంగాణకు ఫ్యూచర్ సిటీకి వస్తున్న క్రమంలో ఈరోజు సహకారం అందించాల్సింది పోయి ఈ విధంగా 2 ఏళ్ల తర్వాత విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు తీవ్ర నిరసన చేపట్టారు. పార్టీ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకుండా వీఎంఆర్డీ అడ్డుకుందని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రజాస్వామ్యంలో సభలు సమావేశాలు నిర్వహించే హక్కును కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని పార్టీ నేతలు మండిపడ్డారు. అనుమతులు నిరాకరించడం రాజకీయ కక్ష సాధింపులో భాగమని విమర్శించారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, ప్రజాస్వామ్య గొంతులను అణిచివేయాలని చూస్తోందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. ఇటువంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని పార్టీ శ్రేణులు స్పష్టం చేశాయి. ఆన్లైన్ గేమింగ్ యాప్ల కారణంగా యువత జీవితాలు నాశనం అవుతున్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. గేమింగ్ కు బానిసలైన వారికి అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి వేధిస్తున్న వడ్డీ వ్యాపారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి యువత ఆత్మహత్యల వరకు వెళ్తున్నారని అన్నారు. గేమింగ్ యాప్లను నియంత్రించడంలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు. యువతను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. వడ్డీ వ్యాపారుల మాఫియాను గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. సమాజాన్ని కబలిస్తున్న ఈ ప్రమాదకర ధోరణిని అరికట్టేందుకు చట్టపరమైన మార్పులు అవసరమన్నారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని రాజాసింగ్ కోరారు. ఇయ్యకుండా వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. ఇవాళ ఎవరు కూడా బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేయకూడదు. ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్ని సోషల్ మీడియాలో కానీ ఎవరు కూడా దానికి ప్రమోట్ చేయకూడదు. అదేవిధంగా మీడియాలో వచ్చి కానీ టీవీలో వచ్చి కానీ హీరోయిన్ కూడా వాళ్ళు కూడా ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్కి సపోర్ట్ చేయకూడదని ఆల్రెడీ పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు. ఒకవైపు మన పోలీస్ డిపార్ట్మెంటు బెట్టింగ్ యాప్ వల్ల చాలామంది చనిపోతున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని ఒక ఉద్దేశం ఉన్నది. ఇంకోవైపు కొంతమంది ఈ బెట్టింగ్ యాప్కి ట్రాప్ అయి మన పోలీసోలే ఈ బెట్టింగ్ యాప్కి అలవాటై వాళ్ళు గేమింగ్ ఆడుతున్నారు. గతంలో మనం చూసినాము అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ పాపం అరెస్ట్ కూడా అయ్యిండు. అప్పులు పాడైండు. ఆయన గన్ కూడా ఆయన అమ్మేసిండు. అట్లాంటి కూడా కేసెస్ మనం చూసినాము. ఇవాళ హైడ్రా కమిషనర్ గారు గన్మ్యాను ఆయన కూడా సూసైడ్ అటెంప్ట్ ఆయన చేసిండు. ఇంతకుముందు సంగారెడ్డిలో కూడా ఒక కానిస్టేబుల్ ఇదే బెట్టింగ్ యాప్ వల్ల అప్పుల వల్ల ఆయన కూడా సూసైడ్ చేసుకుండు. చాలా వరకు మన తెలంగాణ కాకుండా యావత్ భారతదేశంలో ఏదో ఒక కోణాలు యూత్ కానీ పోలీస్ కానీ చాలామంది ఈ బెట్టింగ్ యాప్కి ట్రాప్ అయ్యి వాళ్ళు అప్పుల పాలన అవుతున్నారు. నేను పోలీస్ అధికారులకి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. మన ప్రతి ఒక్క గన్మ్యాన్ కానీ పోలీసు ఎస్ఐ కానీ ఇన్స్పెక్టర్ కానీ ఎవరైనా ఉండాలి, బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేస్తే వాళ్ళపైన మీరు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వీళ్ళకి అప్పులు ఎవరిస్తున్నారు, అప్పు ఇచ్చే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటే ఎవరైనా బెట్టింగ్ యాప్ వల్ల కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. గ్లోబల్ సమిట్ లో బ్రిటిష్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ కేసీఆర్ పాలనను ప్రశంసించారని గుర్తు చేశారు. దేశంలో పేరున్న ప్రముఖులు సైతం కేసీఆర్ విధానాలను మెచ్చుకున్నారని అన్నారు.
తెలంగాణ అభివృద్ధి నమూనా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిందని తెలిపారు. రాజకీయ విమర్శల వెనుక అసూయ మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో సాగునీరు, మౌలిక వసతులు, సంక్షేమ రంగాల్లో చారిత్రక మార్పులు వచ్చాయని అన్నారు. ప్రతిపక్షాలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని, తగిన సమయంలో సరైన తీర్పు ఇస్తారని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంపై ప్రజల్లో ఇంకా నమ్మకం ఉందన్నారు. మాకు ఈ 299 పేరిట అన్యాయం జరిగింది. మాకు సెక్షన్ 3 కింద వెంటనే కృష్ణా నదీ జలాలు పునః పంపిణీ చేయండి. రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లో ఢిల్లీకి పోయి పోరాడిన నాయకుడు కేసీఆర్. దట్ ఈస్ హిస్ కమిట్మెంట్. డిపిఆర్ వాపస్ తెచ్చిన వాళ్ళు మీరు, ఢిల్లీకి పోయి సెక్షన్ 3 కోసం పోరాడింది కేసీఆర్. కేసీఆర్ సంతకం పెట్టిండు, ఆడబెట్టిండు చూపి నాకు. ఆనాడు అడహక్ ఒప్పందం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే 299, 512K ప్రాజెక్టులకు నిర్మించింది కనుక తాత్కాలికంగా దీన్ని వాడుకోండి, ట్రిబ్యునల్ పంచిన తర్వాత ఎవరి లెక్క వాళ్ళకే అని స్పష్టంగా ఒక తాత్కాలికమైన ఒప్పందం అధికారుల మధ్య జరిగింది. కేసీఆర్ గారు ప్రాణాన్ని ఫనంగా పెట్టి తెలంగాణ తెచ్చినోడు కదా, ఆయన బతికుండంగా తెలంగాణకు అన్యాయం కానిస్తాడా? అసలు ఎవడు నమ్ముతాడా తెలంగాణలో? పాలమూరు ప్రాజెక్టుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా స్పందించారు. కుర్చీ వేసుకుని కట్టిస్తానన్న కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరమన్నారు. 10 ఏళ్లు పాలించి 8 లక్షల కోట్ల అప్పులు చేసినా 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ప్రధాన కాలువలే పూర్తి కాలేదని విమర్శించారు. 2023 ఎన్నికల సమయంలో ఒక్క మోటార్ ఆన్ చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేశామనడం మోసమన్నారు. నీటి కేటాయింపులు, అనుమతులు లేకుండా ప్రాజెక్టు ఎలా అంకితం చేస్తారని ప్రశ్నించారు. కోసం కాదని తాగునీటి కోసమే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన చరిత్ర ప్రజలకు తెలుసన్నారు. నిజాలు బయటపడతాయనే భయంతోనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని జూపల్లి వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కేటీఆర్ ఏం మాట్లాడిండు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెఫరెండం అన్నాడు. 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనకు, రేవంత్ రెడ్డి పరిపాలనకు రెఫరెండం అన్నాడు. అంటే ప్రజలు ఆ ప్రజాభిప్రాయం చెప్పబోతా ఉన్నారు, ప్రజల తీర్పు చెప్పబోతా ఉన్నారు. సో ప్రజలు తీర్పు చెప్పిండ్రు. అంటే స్పష్టంగా కేటీఆర్, హరీష్ రావు చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు చెప్పని ప్రజలు తీర్పు ఇచ్చారు. మళ్ళీ గడిచిన 2-3 రోజుల కింద జరిగినటువంటి స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ 2 కలిసి పోటీ చేసినా కూడా 1/3 సీట్లు కూడా రాలే. అంటే 3/1 కూడా సీట్లు రాలే బీఆర్ఎస్ పార్టీకి. అంటే వాళ్ళ యొక్క పార్టీ ప్రతిష్ట అనేది పూర్తిగా పార్టీ కంప్లీట్గా బలహీనమైంది అనేది కేసీఆర్కి అర్థమై గడిచిన 2 సంవత్సరాల్లో కేటీఆర్, హరీష్ రావు అంటే కొడుకు, అల్లుడు అందరూ కలిసి ఏం చేసినా పార్టీ మొత్తం దిగజారిపోతూ ఉంది. పార్టీ ప్రతి దిగజారిపోతూ ఉంది. కాపాడుకోవాలి, కనీసం కొద్దిగా ప్రతిష్ట కాపాడుకోవాలని దానిలో భాగంగానే బయటకు వచ్చింది తప్ప పాలమూరు ప్రాజెక్టు కాదు, గాడిగుడ్డు కాదు, ఇంకోటి ఏమీ కాదు. 100% వాస్తవంగా ఆయన పాలమూరు ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మీరందరూ గమనించారు, 2014 కేసీఆర్ ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ అధికారికి వచ్చిన తర్వాత 2015లో పాలమూరు ప్రాజెక్టును కుర్చీ వేసుకుని కట్టిస్తా, పూర్తి చేస్తా అని మాట్లాడాడు. మరి 2014 నుంచి 2023 తిరుపతిలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో మంత్రి గొట్టిపాటి రవి పాల్గొన్నారు. ఏపీ ఎస్పీ డీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎనర్జీ ఎగ్జిబిషన్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన నూతన ఆవిష్కరణలను మంత్రి ఆసక్తిగా తిలకించారు. పునరుత్పాదక శక్తి, స్మార్ట్ ఎనర్జీ వినియోగంపై విద్యార్థులు వివరించగా మంత్రి ప్రశంసించారు. పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాలు, స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టులను అభినందించారు. ఇంధన పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి అన్నారు. భవిష్యత్ తరాలకు శుభ్రమైన శక్తిని అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థుల్లో తను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఎనర్జీ ఎఫిషియన్సీ పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. ఈ మధ్య కొత్తగా మనం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల మీద కూడా 20 లక్షల సోలార్
పిఎం సూర్య గారి ద్వారా చేయాలనే కార్యక్రమం. అదేవిధంగా వ్యవసాయానికి పిఎం కుసుమ్ ద్వారా అగ్రికల్చర్ పంప్ సెట్లు పెట్టి వీటన్నిటి ద్వారా ఎనర్జీ సేవ్ చేయాలి, ప్లస్ పొల్యూషన్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. వాళ్ళు చాలా పెద్ద ఎత్తున స్కూల్స్ నుంచి వచ్చి పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు. నేను, సిఎండి గారు, మన ఎమ్మెల్యేస్ అందరం కూడా వచ్చి పిల్లలతోటి దాదాపు గంట నుంచి వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా చూసి ఏ విధంగా చేశారని చూసి వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్న పిల్లలు కూడా ఎనర్జీ సేవింగ్ మీద అవగాహన పెరగటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇట్లాంటి అన్ని చోట్ల జరగాలి, అన్ని స్కూల్స్లో కూడా మరింత ఎక్కువగా జరగాలని చెప్పి కోరుకుంటాం. కంపెనీలు ఎవరు కొనసాగుతాం చాలా పారదర్శకంగా 5 స్టార్ ట్రాన్స్ఫార్మర్లు నాణ్యతతో కూడినవి మాత్రమే ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది. రేట్లు కూడా గత ప్రభుత్వంలో కొనుగోలు చేసిన రేట్లకి ఈ ప్రభుత్వం కొనుగోలు చేసే రేట్లకి ప్రతి ట్రాన్స్ఫార్మర్ కానీ పోల్స్ కానీ అన్నిటిని కూడా మీరు చూడండి, చాలా పారదర్శకంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వం ఎనర్జీ సేవింగే కాదు, మనం కరెంటు కూడా తక్కువ రేటుకు రైతులకు అందించాలనే ఉద్దేశంతో, రైతులు కానీ ప్రజలు కానీ అందించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం 13 పైసలు తగ్గించామన్నమాట. ఈ సంవత్సరం దేశ చరిత్రలో ఎక్కడ కూడా 13 పైసలు కరెంటు తగ్గించిన చరిత్ర ఎక్కడ లేదు, మనమే తగ్గించాం. గత ప్రభుత్వంలాగా ఎట్లా పడితే అట్లా ఎనర్జీని కొనుగోలు చేసి బయట నుంచి కొనుగోలు చేసి విపరీతమైన భారం వేశారు. మేము ఎక్కడ కూడా ఎనర్జీని కొనుగోలు విపరీతంగా తగ్గించేసాం. తగ్గించి మనకున్న వాటిలో మనకున్న హైడల్ కానీ, మనకున్న థర్మల్ కానీ, అదేవిధంగా మనకున్న సోలార్ని కానీ, మనకున్న సిస్టమ్స్ అన్నింటిని కూడా ఇంప్రూవ్ చేసుకుంటా పవర్ని ప్రజల మీద ఎక్కువ భారం పడకుండా చేయాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. అందుకని ఈ సంవత్సరం మళ్ళీ సూర్య గారు తీసుకున్నాం. ఇళ్ళ మీద రూఫ్ టాప్ అందరు వేసుకోవాలని తీసుకున్నాం. పిఎం కుసుమ్ కూడా తీసుకున్నాం. 11 kV సబ్స్టేషన్ దగ్గర 11 kV లైన్స్ దగ్గర 33 kV సబ్స్టేషన్స్ దగ్గర పిఎం కుసుమ్ పెట్టి తద్వారా పవర్ లాసెస్ తగ్గించేసి ఎక్కువ నాణ్యమైన పవర్ ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. వైఎస్ఆర్సీపీ పార్టీపై హోంమంత్రి అనిత వంగలపూడి తీవ్ర విమర్శలు చేశారు. చిన్నపిల్లల చేత రాజకీయ ఫ్లెక్సీలు పెట్టించడం అత్యంత బాధ్యతారహిత చర్యగా అభివర్ణించారు. ఒకప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం దురదృష్టకరమన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రవర్తనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, చివరికి వాళ్లే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనకు పోలీస్ శాఖతో పాటు ఇతర విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని పేర్కొన్నారు. రాజకీయ లాభాల కోసం పిల్లలను వాడుకోవడం మానుకోవాలని వైఎస్ఆర్సీపీకి హితవు పలికారు. పోలీస్ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక పక్క లా అండ్ ఆర్డర్ని మేము ఎంత పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి రౌడీ మూకల్ని అరికట్టాలి అన్న దృక్పథం కూడా మాకు కూడా ఎక్కువగా ఉంది. చిన్న పిల్లల్ని కూడా ప్రేరేపించి ఈరోజు అటువంటి నేరాలకు ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండి, ఆ జగన్మోహన్ రెడ్డి తిరిగి వాళ్ళ పీపీపీ విధానంలో వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తామని మాట్లాడుతూ ఉంటే నిజంగా ప్రజలే ఈరోజు నవ్వుకునే పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళకి సమాధానం ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్స్లో చెప్పారు, వచ్చే ఎలక్షన్స్లో కూడా డెఫినెట్గా చెప్తారు. సిపిని అంతకన్నా మంచి మాటలు ఏమైనా మాట్లాడతారా? మేము క్రైమ్ రిపోర్ట్ చూపిస్తున్నాము, మేము లెక్కలతో సైతం చూపిస్తున్నాము. ఈరోజు గాంజాకి ఇంతకుముందు హబ్లా తయారైన ఆంధ్రప్రదేశ్ని ఈరోజు గాంజా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఈగల్ని ఏర్పాటు చేసుకుని ఎఫెక్టివ్ వేలో ముందుకెళ్లే పరిస్థితి. ఇంతకుముందు లాస్ట్ 5 సంవత్సరాల్లో గాంజా వద్దు అని ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి అటెండ్ అయ్యాడా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి అటెండ్ అయ్యాడా? కనీసం మంత్రులు ఎవరైనా అటెండ్ అయ్యారా? కనీసం ఈరోజు కొన్ని వేల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడమే కాదు, ఈరోజు గాంజా కల్టివేషన్ ఆంధ్రప్రదేశ్లో జీరోని చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎక్కడైనా ట్రాన్స్పోర్టేషన్లో కూడా గాంజా ఎక్కడైనా కనిపిస్తే కనుక ఇమీడియట్గా పట్టుకుని వాళ్ళ మీద ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయడం జరుగుతుంది. ఎక్కడిదక్కడ మేము కట్టుదిట్టంగా మేము క్లియర్గా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. గాంజా విషయంలో కూడా ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు. ఆఖరికి మీ అందరికీ తెలుసు, రౌడీ మూకల తాలూకు ఆటలు కూడా కట్టించే పరిస్థితులు ఈరోజు మా యంత్రాంగంతో కనిపిస్తుంది. విజయవాడలో ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో మెప్పా ఎస్హెచ్జి మహిళలకు 3 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కేశినేని ఫౌండేషన్, ఎన్వి ఇండియా, ఎన్ఐఆర్డి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చెదలు, బొద్దింకలు, దోమల నివారణపై మహిళలకు ప్రాక్టికల్ శిక్షణ అందించారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త మంతెన సత్యనారాయణ రాజు ప్రారంభించారు. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగలనే లక్ష్యంతో ఈ శిక్షణలు ఉపయోగపడతాయని తెలిపారు. డిసెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు ఎన్ఐఆర్డీలో 400 మందికి శిక్షణ అందించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. గ్రామీణ మహిళలకు ఇలాంటి అవకాశాలు మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. రాజ్యసభ సభ్యులు సతీష్ గారు,
వచ్చారు. అట్లాగే ఎమ్మెల్సీ రాజు గారు ఆయన అందరికీ గట్టి ఇక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి ఓపెన్ చేయాలనుకున్నాం. ముగింపు గద్దె రామ్మోహన్ రావు బాండావులో గారు కూడా వస్తారు. ఎందుకంటే మనం చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఒక వీడియో చేయగలుగుతాం. ఎందుకంటే అన్ని గ్రూప్స్లో మీరు చెప్పేదాన్ని బట్టి మీ వాళ్ళు ఇన్స్పైర్ అవుతుంది. కాబట్టి ఎక్కడ ఎవరికి ఏం కావాలన్నా కూడా మేము సమస్య ఏమన్నా కూడా వాళ్ళు అందరూ మీతో ఉంటారు. మీకు సపోర్ట్ చేస్తున్నాం ఫౌండేషన్ పట్ల. అట్లాగే అన్నయ్య కూడా మనకి ఇంకేదన్నా కొత్తగా మాకు తెలియని పద్ధతులు మన ఒక నెల రోజులు లెదర్ గార్మెంట్స్ అండ్ కాటన్ గార్మెంట్స్ కూడా నెల రోజుల నుంచి ట్రైనింగ్ జరుగుతుంది. అంటే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తారు. వచ్చినాక కావాల్సిన చిన్న చిన్న మిషనరీకి ఏమైనా సపోర్ట్ చేయాలి. మీకు ఎట్టో డాక్రా నుంచి మీ అందరికీ కూడా ఆల్రెడీ ఫైనాన్షియల్ సపోర్ట్ బ్యాంక్స్ నుంచి ఇంకెక్కడన్నా మార్కెటింగ్లో కానీ ఇటువంటి కానీ ఏదైనా సపోర్ట్ చేయాలి. వీరి తప్పకుండా థ్యాంక్ యూ. అందరూ కూడా జాగ్రత్తగా ఈ 3 రోజులు విజయవాడలో చాలా బోధింగ్లు ఉన్నాయి, చాలా చదువు ఉన్నాయి. కాబట్టి విజయవాడలో పెట్టుకుని క్లాసు బాంబే నుంచి కూడా వచ్చినందుకు వాళ్ళకు కూడా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫ్రమ్ బాంబే సార్. థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ థింగ్. అలాగే రాజు గారు చెప్పినా అలాగే మన ఎన్ఐఆర్డీ శిక్షణ ఇవ్వడం జరిగింది. పేరు పరిశ్రమ మీద బీజేపీ ప్రభుత్వం అడవులను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తోందని మంత్రి సీతక్క తీవ్ర ఆరోపణలు చేశారు. అటవీ సంపదను కాపాడాల్సిన ప్రభుత్వం నిరుపేదలను కార్పొరేట్ కూలీలుగా మార్చే కుట్ర చేస్తోందని విమర్శించారు. ఒకప్పుడు ఉపాధి హామీ పథకంలో 200 రకాల పనులుండేవని ఇప్పుడు పనులను పరిమితం చేస్తున్నారని అన్నారు. పేదల కోసం తీసుకొచ్చిన MGNREGA చట్టాన్ని నిర్వీర్యం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గ్రామీణ ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అడవుల పరిరక్షణ పేరుతో ప్రజలను అడవుల నుంచి తరిమేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర విధానాల వల్ల గిరిజనులు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పేదల పక్షాన పోరాడుతున్న సంస్థలు కానీ పార్టీలు కానీ ఖచ్చితంగా బీజేపీ కుట్రపూరితమైనటువంటి కార్పొరేట్ కంపెనీలకు అడవులను దారాదత్తం చేస్తున్నారు. మరి ఊర్ల చుట్టూ ఉండేటువంటి కొండలు గుట్టలు దారాదత్తం చేస్తున్నారు. మరి లేబర్ బానిసత్వంలోకి ప్రజల్ని పంపించి ఉపాధి అనేది ఒక చట్టంలాగా ఉండేదాన్ని ఈరోజు కార్పొరేట్ కంపెనీల దగ్గర కూలీలుగా మార్చే కుట్రలో భాగమే రామ్జీ చట్టం తీసుకొచ్చిర్రు. ఆనాడు 200 రకాల పనులు చేస్తే ఈనాటి వరకు ఉపాధి హామీ చట్టంలో ఈరోజు లిమిటెడ్ వర్క్స్ పెడుతున్నారు. లిమిటెడ్ ఏరియాకు పరిమితం చేస్తున్నారు. పేరు మాత్రం 125 పని దినాలు చేసినామని చెప్పుకుంటున్నారు. ఈరోజు నేను బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా, మీ బీజేపీ ప్రభుత్వ పాలిత రాష్ట్రాలలో ఎన్ని ఉపాధి హామీ పనులు ఎన్ని రోజులు చేసిర్రు? 100 ఎక్కడన్నా చేసిర్రా? కనీసం 60-70 అన్నా చేసిర్రా? చేసిన వాటినే మీరు తగ్గించారు. గతంలో ఉన్నటువంటి పని దినాలను కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 45 కోట్ల పని దినాలకు తగ్గించిర్రు. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నీళ్లు నిజాలపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించినా కేసీఆర్ స్పందించడం లేదని విమర్శించారు. అసెంబ్లీకి వస్తారా రారా చెప్పకుండా పాత మాటలే మాట్లాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో యూరియా కోసం రైతులు పడిన ఇబ్బందులకు పత్రికా సాక్ష్యాలున్నాయని గుర్తు చేశారు. గట్టిగా మాట్లాడితే అబద్దాలు నిజం కావని స్పష్టం చేశారు. అసెంబ్లీకి వస్తే ఎవరు ద్రోహులు అన్నది ప్రజలకు స్పష్టంగా తెలుస్తుందని వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల పాలనపై చర్చకు రావాలనే ధైర్యం బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. వాస్తవాలను తప్పించుకునేందుకే అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారని చామల విమర్శించారు. తెలంగాణ ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలంటే అసెంబ్లీకి వచ్చి చర్చ చేయాలన్న చెప్పేదాన్ని మాట్లాడకుండా మీరు మాట్లాడుతారు. ఇంకోటి, మీరు మీ హయాంలో యూరియా బస్తాలు ఆటో వారికి ఫోన్ చేసి ఇంటికి తెచ్చి ఇచ్చిపోయేటోళ్ళని చెప్తారు. అంటే మీరు ఏదో నోరుంది కదా మాట్లాడితే గతంలో మీ హయాంలో ఏం జరిగిందో మర్చిపోతారని మీరు అనుకుంటారు. వాస్తవంగా నేను చెప్తున్నా, మీ హయాంలో మీరు ఒకసారి చూడండి. మీ హయాంలో ఈ యూరియా కోసం బారులు తీసి లైన్లో నిలబడ్డది 2020లో. ఇది ప్రెస్ క్లిప్పింగ్. ఇది 2022 ప్రెస్ క్లిప్పింగ్. ఇది 2023. ఇది 2021. ఈ ప్రెస్ క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఈరోజు ఎందుకు చూపించాల్సి వస్తుందంటే, మీరు తెలంగాణ ప్రజలను మీ హయాంలో ఏం జరిగిందో మర్చిపోయారు. ఇప్పుడు ఏం మాట్లాడినా చెల్తుంది అని చెప్పి మీరు మాట్లాడినట్టుగా ఉంది తప్ప
మీ హయాంలో ఏ రోజు కూడా మీరు సక్రమైన పాలనను అందియలేదు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని 23లో ఓడగొట్టి కాంగ్రెస్ ప్రజాపాలన తెచ్చుకుందే ఒక మంచి. రాజధాని పరిధిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 900 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాల అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. రాజధాని రైతులు, గ్రామస్తులకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏర్పడ్డ సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని అన్నారు. అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. స్థానిక ప్రజల సూచనలను కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. అమరావతి అభివృద్ధి రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కొల్లూరు నుంచి వడ్డమాన్ రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వడ్డమాన్ గ్రామస్తుల కోరిక మేరకు నారాయణ గారు ఈ రోడ్డు వీలున్నంత త్వరగా పూర్తి చేయాలని సంకల్పం చెప్పారు. వెంటనే ఈ కార్యక్రమం చేపట్టి రోడ్డుకి సౌకర్యం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు. ఈ తిల్లూరు నుంచి వండమానికి వచ్చే రోడ్డు చాలా భయంకరంగా ఉంది. వెంటనే దాన్ని చేయించమని శ్రావణ గారిని యాక్చువల్గా శాసనసభ్యుల్ని ఆ యొక్క విలేజ్లో అందరూ అడగటం జరిగింది. దాని మీద యాక్చువల్గా వెంటనే నేను అధికారులకు ఆదేశించాను దాన్ని ఎస్టిమేషన్ చేసి చేయమని. వాళ్ళు వెంటనే కేవలం ఒక వారంలో లాస్ట్ సండే దాన్ని టేకప్ చేశారు, అది కంప్లీట్ చేశారు. అంటే ఫ్యూచర్లో ఈ రోడ్డు ఏదైతే రోడ్డు ఉందో ఇవన్నీ మెయిన్ రోడ్ అవుతాయి. అంటే 165 అడుగుల వెడల్పులు, అదేవిధంగా 195 అడుగులు. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ట్రంక్ రోడ్స్ ప్లాన్ చేసామో అంటే ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ పోయన్నీ కూడా 165 అడుగులు కానీ లేదా 195 అడుగులు కానీ ఇంటర్నేషనల్ స్పాట్. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 78% కేసులు పరిష్కరించినట్లు సిపి సుధీర్ బాబు తెలిపారు. కమిషనరేట్ వార్షిక నేర నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 33,040 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. డ్రగ్స్ రవాణాకు పాల్పడిన 495 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 20 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సైబర్ నేరాలకు సంబంధించి 3,734 కేసులు నమోదు కాగా 6,188 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నేరాల నియంత్రణలో పోలీస్ సిబ్బంది సమర్థంగా పనిచేశారని అభినందించారు. ప్రజల సహకారంతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు. రాబోయే రోజుల్లో నేరాలపై మరింత ఉక్కుపాదం మోపుతామని సిపి స్పష్టం చేశారు. Top the state with 31 live convictions. We have secured 20 years imprisonments in 12 cases. 17 accused were convicted in one case of Addaguduru police station. 3,734 cases cyber crime related cases కూడా ఉన్నాయి మనం రిపోర్ట్ అయిన మొత్తం కేసెస్ లో. ఈ సంవత్సరము మనము 14,507 ఎఫ్ఐఆర్ కేసెస్ అండ్ 44,742 ఈ పెట్టి కేసెస్ ని లోక్ అదాలత్ ద్వారా డిస్పోజ్ చేయగలిగాం. ఎన్బిడబ్ల్యూ ఇస్ ఆల్సో 20 crores 1 lakh రూపీస్ మనము ఈ కౌంటర్ బాండ్ ఉన్నటువంటి వర్త్ ఉన్నటువంటి వీటిని సీజ్ చేయడం జరిగింది. 495 అక్యూజ్ ని మనం అరెస్ట్ చేశాం. వీళ్ళు మన దగ్గరే కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా 322 మంది తెలంగాణ రాష్ట్రం తీసుకున్నాం. అలానే అదర్ స్టేట్స్ నుంచి 172 మందిని మనం తీసుకున్నాం. అదర్ కంట్రీ నుంచి కూడా ఒక అక్యూజ్ మనం ఇందులో అరెస్ట్ చేసి వీళ్ళపైన షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్హెచ్జి మహిళలకు 3 రోజుల శిక్షణ, స్వయం ఉపాధికి మహిళలకు ప్రాక్టికల్ ట్రైనింగ్, కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం, గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి కొత్త అవకాశాలు. హరీష్ రావు వ్యాఖ్యలకు ఎంపీ చామల ఘాటు కౌంటర్, అసెంబ్లీకి రావాలని కేసీఆర్ కు సవాల్, 10 ఏళ్ల పాలనపై చర్చకు భయం ఎందుకు అని ప్రశ్న, నిజాలు బయటపడతాయని అసెంబ్లీకి దూరంగా ఉన్నారని ఆరోపణ. తిరుపతిలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు, విద్యార్థుల ఆవిష్కరణలు ప్రశంసించిన మంత్రి గొట్టిపాటి, పునరుత్పాదక శక్తిపై అవగాహన కార్యక్రమాలు, ఇంధన పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేసీఆర్ మాట్లాడారని హరీష్ రావు స్పష్టం. గ్లోబల్ వేదికలపై కేసీఆర్ పాలనకు ప్రశంసలు వచ్చాయని వెల్లడి. తెలంగాణ అభివృద్ధి నమూనాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉందని వ్యాఖ్య. రాజకీయ విమర్శల వెనుక అసూయ మాత్రమే ఉందన్న హరీష్ రావు. చిన్నపిల్లలతో రాజకీయ ఫ్లెక్సీలు బాధ్యత రహిత్యమన్న అనిత. వైఎస్ఆర్సీపీ రాజకీయాలపై హోంమంత్రి అనిత ఆగ్రహం. రాజకీయ లాభాల కోసం పిల్లల వినియోగం తప్పు అని వెల్లడి. ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని వ్యాఖ్య.
ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.